ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం, ప్రపంచంలోనే అతిపెద్ద శైవ క్షేత్రం మన అరుణాచల శివక్షేత్రం. స్వయంగా మహాదేవుడే జ్యోతిర్లింగ రూపంలో వెలిసినటువంటి ప్రాంతం. అదేవిధంగా నాసా శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపోయేటువంటి రహస్యాలు కలిగిన అరుణాచల కొండ యొక్క శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక విషయాల గురించి, అదేవిధంగా అరుణాచలం ఆలయం యొక్క చారిత్రాత్మక విషయాల గురించి, టోపీ అమ్మ మరియు రమణ మహర్షి యొక్క జీవిత సత్యాలు, అరుణాచల ప్రాంతంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు, గిరి ప్రదక్షిణ వల్ల కలిగే మోక్షం మరియు లాభాల గురించి ఈరోజు పూర్తి స్థాయిలో మన వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూస్తూ మన అరుణాచల క్షేత్ర మహిమ గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. ప్రపంచంలో అతి పెద్దదైన శివాలయంగా చెప్పుకునే ఈ తిరువన్నమలై ఆలయం అనేది ప్రపంచంలో అతి పురాతనమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం అనేది ఏర్పడింది. అయితే క్రీస్తు శకం 2002లో భారత పురావస్తు సర్వే సంస్థ ఈ ఆలయాన్ని భారతదేశ జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించడం జరిగింది. భారతదేశంలో ఉన్న 5 జ్యోతిర్లింగాలలో ఒకటైన అగ్నిలింగ రూపంలో మహాశివుడు ఈ అరుణాచలంలో కొలువై ఉన్నాడు. అయితే ఈ అరుణాచలం పుణ్యక్షేత్రం అనేది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నమలై అనే జిల్లాలో కలదు. మొత్తం ఈ అరుణాచలం మహాదేవుడు అగ్నిలింగంలో కొలువై ఉన్నాడని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ అగ్ని జ్యోతిర్లింగము ఏ విధంగా ఏర్పడింది, ఎలా ఏర్పడింది, దాని యొక్క చారిత్రాత్మక అంశాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఇద్దరి మధ్య కూడా ఎవరు గొప్ప అనే విషయంపై వాగ్వాదం జరుగుతుంది. ఈ వాగ్వాదం అనేది తీవ్ర స్థాయికి చేరుకున్న సమయంలో ఇద్దరి మధ్య అకస్మాత్తుగా ఒక అగ్నిస్తంభం అనేది ప్రత్యక్షమవుతుంది. ఈ అగ్నిస్తంభం నుంచి మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలనుకుంటే ఈ అగ్నిస్తంభం యొక్క ఆది మరియు అంతాన్ని కనుగొనమని ఒక స్వరం అనేది వినిపిస్తుంది. వెంటనే బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆది కనుక్కోవడానికి బయలుదేరతాడు. విష్ణుదేవుడు వరాహ రూపంలో అంతాన్ని కనుక్కోవడానికి బయలుదేరతాడు. ఇద్దరూ కూడా అనేక వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆది మరియు అంతాన్ని కనుగొనలేకపోతారు. అయితే బ్రహ్మదేవుడు నేను ఆది కనుక్కున్నానని, కావాలంటే ఈ తాళంపు పుష్పాన్ని సాక్ష్యం చెప్పమని చెప్తాడు. విష్ణుదేవుడు నేను ఎటువంటి అంతాన్ని కనుగొనలేకపోయానని ఒప్పుకుంటాడు. అయితే ఆ అగ్నిస్తంభము నుంచి కోపావేశాలతో కోపోద్రిక్తుడై మహాశివుడు బయటకు వచ్చి బ్రహ్మదేవుడిపై కోపంతో, బ్రహ్మ నువ్వు అబద్ధం చెప్తున్నావు, కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి నీకు భూలోకంలో ఎటువంటి పూజలు జరపబడవు అని బ్రహ్మదేవుడిని శపించడం జరుగుతుంది. అదేవిధంగా తాళంపు పుష్పాన్ని కూడా నువ్వు బ్రహ్మదేవుడు చెప్పిన అబద్ధానికి సాక్ష్యంగా ఉన్నావు, కాబట్టి నిన్ను నా పూజలో వినియోగించరు అని తాళంపు పుష్పాన్ని కూడా శపించడం జరుగుతుంది. అయితే కోపద్రోక్తుడై ఉన్న మహాశివుడిని బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు శాంతించమని వేడుకొనగా మహాశివుడు లింగరూపంలో శాంతించబడి లింగరూపంలో కొండ కింద ఉన్న క్షేత్రంలో కొలువై ఉన్నాడు. అదే నేడు మనం పూజిస్తున్న అగ్నిలింగం. పురాణాల ప్రకారం ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పార్వతీదేవి శివుని యొక్క కళ్ళను మూసి ఆట పట్టించాలని అనుకుంది. అయితే పార్వతీదేవి తన చేతులతో శివుని యొక్క కళ్ళను మూయగానే ప్రపంచం మొత్తం కూడా శూన్యంలోకి వెళ్ళిపోయింది. సో ఈ విషయాన్ని గ్రహించిన పార్వతీదేవి పశ్చాత్తాపంతో తన తప్పును తెలుసుకొని కాంచీపురంలోని సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని చేసి శివునికి పూజలు చేస్తుంది. శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవితో నీవు తిరువన్నామలై వెళ్ళి అరుణాచల క్షేత్రంలో నా కోసం తపస్సు చేయమని పార్వతీదేవితో అంటారు. పార్వతీదేవి తపస్సు చేయగా పార్వతీదేవి ఘోరమైన తపస్సుకు శివుడు మెచ్చి తనలో అర్ధ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా అవతారం ఎత్తుతారు. భారతదేశంలో 5 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ 5 జ్యోతిర్లింగాలను మనం ఒకసారి పరిశీలిస్తే
భారత్ ఇవన్నీ కూడా ఒకే సరళ రేఖపై ఉంటాయి. అంటే వీటిని కట్టించిన రాజ్యాలు, రాజులు ఒకరితో ఒకరికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ కూడా ఈ 5 కూడా ఒకే సరళ రేఖపై ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఆనాటి కాలంలో ఎటువంటి కూడా సాంకేతిక పరిజ్ఞానమో లేదు, GPS పరికరాలు ఏమీ లేవు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒకే సరళ రేఖపై ఈ ఆలయాలన్నీ కూడా ఒకే ఉండటం అనేది అస్సలు నమ్మదగిన విధంగా ఎంత అద్భుతం అంటే, ఆలయం యొక్క నిర్మాణాన్ని మనం గమనిస్తే ఊరు మొత్తం కూడా ఆలయంలోనే ఉంటుంది. దాదాపు 63 ఎకరాలలో ఆలయం అనేది విస్తరించి ఉంటుంది. ఆలయంలో రాజగోపురం అనేది 217 అడుగులు ఎత్తు ఉంటుంది. దీనిని విజయనగర రాజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయంలో 3 మండపాలు ఉంటాయి. వీటిలో కళ్యాణ మండపం ముఖ్యమైనది. వీటిలో కళ్యాణ మండపం అనేది చాలా ముఖ్యమైనది. దాంతోపాటు మహామండపం, దీపారాధన మండపం 3 మండపాలు కలవు. కళ్యాణ మండపంలో శివపార్వతుల యొక్క కళ్యాణం అనేది జరుగుతుంది. మహామండపంలో ఇది ఒక అద్భుతమైన పెద్ద మండపం, దాదాపు 1000 స్తంభాలతో కూడిన మండపం ఇది. నెక్స్ట్ దీపారాధన మండపం ఏంటంటే కార్తీక మహోత్సవం సమయంలో ఇక్కడ దీపారాధన అనేది జరుగుతుంది. పైన ఉన్న అరుణాచలం కొండ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చాలా మిస్టరీస్ కూడా దాగి ఉన్నాయి ఈ కొండలో. అయితే ఈ కొండ ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. గిరివలయం ప్రతి పౌర్ణమి రోజు లక్షలాది మంది భక్తులు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తారు. భౌతికంగా శక్తి శరీరంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని అంటారు. ప్రతి కార్తీక మహోత్సవం సమయంలో గిరిశిఖరంపై వెలిగించే మహాదీపం 35 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. అగ్ని వలె ఆ జ్యోతి ప్రకాశించడం అనేది అనంత జ్యోతికి ప్రతీక. గిరిరాళ్ళు సుమారు 3 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినవి. ఇవి ప్రాచీన వోల్కానిక్ రాళ్ళు. అనేక యోగులు చెబుతున్నట్లు ఈ గిరి నుండి సబ్టైల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉద్భవిస్తాయని, ఇవి మన మానసిక శాంతిని పెంచుతాయని కొందరు శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. యోగా శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు గిరి చుట్టూ ధ్యానం చేస్తే గుండె స్పందన రేటు స్తబ్దత చెందుతుంది. అయితే ఆలయంలో ఇచ్చే విభూతిలో కొన్ని ప్రత్యేకమైన ఖనిజాలు ఉండి చర్మ రోగాలకు ఉపశమనం కలిగిస్తాయని స్థానిక వైద్యులు కూడా చెప్తున్నారు. గిరి చుట్టూ 108 లింగాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి లింగం కూడా ఒక నక్షత్రం యొక్క శక్తిని సూచిస్తుంది. అనేక మంది యోగులు, సిద్ధులు ఇక్కడ జీవ సమాధిలోకి వెళ్ళారని ప్రగాఢ విశ్వాసం. రాత్రివేళ చూసుకుంటే గిరిశిఖరంపై ప్రకాశవంతమైన కిరణాలు కనబడతాయని భక్తులు చెబుతారు. ఇవి శాస్త్రపరంగా అట్మాస్ఫెరిక్ గ్యాసెస్ కారణంగా అవి అగ్నిలాగా మెరుస్తాయని వివరణ ఉన్న ఇది ఒక మిస్టీరియస్ అనుభూతి అనేది చెప్పక తప్పదు. స్కంద పురాణంలో ఈ గిరి ప్రదక్షిణ గురించి, అంటే 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, అయితే గిరి ప్రదక్షిణ సమయంలో మనకు కలిగే అనుభవాలు ఎలా ఉంటాయి అనేవి స్కంద పురాణంలో వివరించడం జరిగింది. అరుణగిరికి ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎవరు ఒకరి చేయిని ఒకరు పట్టుకోకుండా నెమ్మదిగా నడవాలి. పరుగులు తీస్తూ హడావిడిగా గిరి ప్రదక్షిణ చేయకూడదు. నడిచేవారి అడుగుల చప్పుడు కూడా వినబడకూడదు. స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి భస్మాన్ని, రుద్రాక్షలను ధరించి పవిత్రంగా ప్రదక్షిణ చేయాలి. ఈ పవిత్రమైన గిరి ప్రదక్షిణని మనువులు, సిద్ధులు, మహర్షులు, దేవతలు అదృశ్య రూపంలో చూస్తారు. ఇది గ్రహించి వారి దారికి తాము అడ్డు లేకుండా నడవాలని భావిస్తూ తమ ప్రదక్షిణను కొనసాగించాలి. శివనామ సంకీర్తన చేస్తూ, శివనృత్యం చేస్తూ కానీ భక్తులతో కలిసి వెళ్ళాలి. మనసులో ఓం అరుణాచలేశ్వరాయ నమః అన్న నామాన్ని నిరంతరాయంగా జపిస్తూ ముందుకు సాగాలి. కృతయుగంలో అగ్నిమయం, త్రేతాయుగంలో మణిమయం, ద్వాపరయుగంలో బంగారమయం, కలియుగంలో మరకతాచలంగా ఈ అరుణగిరి ఉండేదని భావించాలి. పవిత్రమైన అరుణాచలం స్ఫటికమయమని, స్వయం ప్రభావమైనదని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి.
పరమేశ్వరుని అగ్నిమయ స్వరూపుడిగా భావిస్తూ ప్రదక్షిణ చేసేవారిని ఆయన సర్వదా రక్షిస్తాడు. ఈ అరుణగిరి ప్రదక్షిణ చేసేవాడి పాదాలు మోయడానికి దేవతల వాహనాలు కూడా పోటీ పడుతుంటాయి. ఈ గిరి ప్రదక్షిణ చేసిన వారికి దృఢమైన శరీరం ఏర్పడుతుంది. వారి వ్యాధులన్నీ నశిస్తాయి. అయితే అదృశ్యంగా ఈ గిరి ప్రదక్షిణ చేసే దేవతలు తమతో పాటు ప్రదక్షిణ చేస్తున్న భక్తులకి ఎన్నో వరాలను ప్రసాదిస్తారని ఉంది. పూర్వం 33 మంది మాత్రమే ఉన్న దేవతలు ఈ గిరి ప్రదక్షిణ చేసిన తరువాత 33 కోట్ల మంది అయ్యారని ఇక్కడ మన స్కంద పురాణంలో చెప్పబడి ఉంది. అయితే అరుణగిరి ప్రదక్షిణ యొక్క ఫలితాలు చూసుకుంటే, ప్ర అంటే బలంగా పాపాలని కొట్టి తరిమివేసేదని, దా అంటే సకల కోరికలన్నింటినీ కూడా తీర్చేది, క్షి అంటే కర్మల ఫలితాలను క్షీణింపచేసేది, నా అంటే ముక్తి ప్రదాయమైనది అని అర్థం. దుర్బలులు, కృషించిన శరీరం కలిగిన వారు ఎలాగో కష్టపడి ఈ ప్రదక్షిణ చేసిన ఎడల సకల దోషాల నుంచి పాపాల నుంచి విముక్తులవుతారని చెప్పబడింది. అరుణగిరికి ఒకసారి ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలకు కూడా ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో పరమేశ్వరుడు స్వయంగా తన ప్రమద గణాలతో ఋషి ముని సమూహాలతో ఈ గిరికి ప్రదక్షిణ చేస్తాడని మన స్కంద పురాణంలో చెప్పబడింది. పవిత్రమైన అరుణగిరి ప్రదక్షిణని రథాలు, గుర్రాలు లాంటి వాహనాలతో చెయ్యకూడదు. కేవలం భక్తులందరూ కూడా కాలినడకలతోనే వెళ్ళవలెను. పూర్వం ఎంతో మంది నక్షత్ర దేవతలు, గ్రహ దేవతలు ఈ గిరి ప్రదక్షిణ చేసి శివానుగ్రహాన్ని పొందారు. అన్ని తిథులు, యోగాలు, కరణాలు, సకల ముహూర్తాలు, హోరాలు, సౌమ్యాలు అన్నీ అరుణగిరి ప్రదక్షిణ చేసేవారికి అత్యంత సానుకూలంగా ఉంటాయని స్కంద పురాణంలో చెప్పబడింది.